వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈ రోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జనవరి 29న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు. రైట్, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి రాజీనామాలతోని ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలు. అయితే 2 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చేసి కేంద్ర ఎన్నికల కమిషన్ వచ్చేసి షెడ్యూల్ రిలీజ్ చేసింది. సో ఎలక్షన్స్ వచ్చేసి ఏ రోజు జనవరి 29 అని చెప్తున్నట్టు. రైట్, ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈ 2 కూడా సో ఇయర్ కౌశిక్ రెడ్డిది అలానే కడియం శ్రీహరిది 2 కూడా వచ్చేసి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అనేది ఈ 2 ఎమ్మెల్యే కోటా కింద ఉన్నాయి అన్నట్టు. అయితే ఎమ్మెల్సీగా నెగ్గాలి అంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అన్నట్టు. రైట్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒకసారి శాసన మండలి లేదా విధాన పరిషత్ గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆర్టికల్ 169 క్లాస్ 1 ప్రకారం ఏం చెప్తుంది అంటే, సపోజ్ ఏదైనా ఒక రాష్ట్రంలో వచ్చేసి శాసన మండలిని ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్నా అది ఎవరు చేస్తారు అంటే పార్లమెంటే శాసనం ద్వారా చేయొచ్చు అన్నట్టు. అయితే పార్లమెంటు శాసనం చేసే ముందు ఆ రాష్ట్ర శాసనసభ నుంచి ఏం చేయాలి, తీర్మానం చేయాలన్నట్టు. చేసిన తీర్మానాన్ని వచ్చేసి ఏంటంటే పార్లమెంట్ కి పంపించాలన్నట్టు. అయితే ఆ తీర్మానాన్ని కూడా రాష్ట్ర శాసనసభలో వచ్చేసి ఏంటంటే మొత్తం సభ్యుల్లో వచ్చేసి 2/3 మెజారిటీ రావాలన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే మరి పార్లమెంట్ లో ఎంత మెజారిటీ రావాలి అంటే, పార్లమెంట్ లో వచ్చేసి ఏంటంటే సాధారణ మెజారిటీతో ఏం చేయొచ్చు అంటే, సో ఒక రాష్ట్రంలో వచ్చేసి విధాన పరిషత్ని ఏర్పాటు అనేది చేయొచ్చు లేదా రద్దు చేయొచ్చు. సో వన్స్ పార్లమెంట్ ఆమోదించింది అనుకుందాం. ఈ పార్లమెంట్ ఆమోదించిన తీర్మానం వచ్చేసి ఏం చేస్తారంటే రాష్ట్రపతికి పంపిస్తారు అన్నట్టు. ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తుందో అప్పుడు వచ్చేసి ఏంటంటే సో అప్పుడు ఈ విధాన పరిషత్తును లేదా శాసన మండలిని ఏర్పాటు అయినా చేయొచ్చు లేదా రద్దు చేయొచ్చు అన్నట్టు. మరి దీనికి వచ్చేసి రాజ్యాంగ సవరణ కావాలా లేదా సాధారణ శాసన ధోరణి అవుతుంది అంటే, సో విధానసభను ఏర్పాటుకు వచ్చేసి ఆర్టికల్ 368 ప్రకారం వచ్చేసి ఏంటంటే రాజ్యాంగ సవరణ అవసరం లేదు, దీనికి సాధారణ శాసనం ద్వారానే ఏర్పాటు చేయొచ్చు అని చెప్పొచ్చు అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే విధాన పరిషత్తులో ఎన్నికల్లో వచ్చేసి ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవు. రైట్, ఎలాంటి రిజర్వేషన్స్ కూడా వర్తించవు అన్నట్టు చెప్తున్నట్టు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 171 ఏం చెప్తుంది అంటే శాసన మండలిలో ఎంతమంది సభ్యులు ఉండాలి అని చెప్తుంది అన్నట్టు. అయితే ఎంతమంది సభ్యులు ఉండాలి అంటే, సపోజ్ ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో ఎంతైతే సభ్యులు ఉంటారో ఆ మొత్తం సభ్యుల్లో వచ్చేసి 1/3 వంతు మించరాదు అని చెప్తుంది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైమ్ కనిష్టం కూడా ఎంతమంది ఉండాలి అంటే 40 ఉండాలన్నట్టు చెప్తుంది అన్నట్టు. రైట్, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే విధాన పరిషత్తులో వచ్చేసి కనీస సభ్యులు గరిష్ట సభ్యుల్ని రాజ్యాంగం నిర్దేశించినప్పటికీ అసలైన సభ్యుల సంఖ్యను మాత్రం పార్లమెంటు చట్టం ద్వారా నిర్దేశిస్తుంది అన్నట్టు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో వచ్చేసి అన్ని రాష్ట్రాలలో శాసన మండలి ఉంది అంటే అన్ని రాష్ట్రాలలో వచ్చేసి శాసన మండలి లేదు. ఓన్లీ 6 రాష్ట్రాలలో మాత్రమే శాసన మండలి ఉంది అన్నట్టు. అవి వచ్చేసి ఏంటంటే 1 తెలంగాణ, 2వది వచ్చేసి ఆంధ్రప్రదేశ్, 3వది వచ్చేసి బీహార్, 4వది వచ్చేసి కర్ణాటక, 5th వన్ వచ్చేసి మహారాష్ట్ర అండ్ 6th వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అన్నట్టు. అయితే ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి ఎన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి శాసన మండలి అంటే 40 ఎమ్మెల్సీలు ఉన్నాయి అన్నట్టు. అయితే ఈ 40 మందిని ఎన్నిక ద్వారా వస్తారా లేదా సో ఇది గవర్నర్ కోటా కింద వస్తారంటే 34 మంది వచ్చేసి ఏంటి అంటే ఎన్నిక ద్వారా వస్తారు అన్నట్టు. 6 వచ్చేసి ఏంటంటే గవర్నర్ కోటా కింద నియమిస్తారు అన్నట్టు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి మొత్తం ఎమ్మెల్సీ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 58 ఉన్నాయి అన్నట్టు. అందులో వచ్చేసి ఏంటంటే 50 మంది ఎన్నిక ద్వారా వస్తారు, 8 మంది వచ్చేసి ఏంటంటే గవర్నర్ కోటా కింద వస్తారు అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. రైట్, అదే విధంగా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏమంటున్నాం ఎన్నిక ద్వారా వస్తారు అన్నాం కదా. ఈ ఎన్నిక ద్వారా వచ్చుడు కూడా ఎవరెవరు ఎన్నుకుంటారు అంటే వీళ్ళని సో శాసన సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు, అదే విధంగా వచ్చేసి పట్టాభద్రులు ఎన్నుకుంటారు, ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు, ఎమ్మెల్యే ద్వారా వస్తారు అండ్ గవర్నర్ చేత కూడా నామినేట్ చేయబడుతారు అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 173A ఏం చెప్తుంది అంటే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 1/3 సభ్యుల్ని సో 1/3 సభ్యుల్ని వచ్చేసి స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు అని చెప్తున్నారు అన్నట్టు. అయితే స్థానిక సంస్థల ప్రతినిధులు అంటే ఎవరెవరు వస్తారు అంటే ఇక్కడ మున్సిపాలిటీలో సభ్యులు వస్తారు, జిల్లా బోర్డు సభ్యులు, అలానే ఇతర స్థానిక సంస్థల సభ్యుల చేత ఎన్నుకోబడ్డవారు కూడా సో స్థానిక సంస్థల ప్రతినిధులు వస్తారు. ఈ స్థానిక సంస్థల ప్రతినిధులు వచ్చేసి ఏం చేస్తారంటే 1/3 వంతు ఎమ్మెల్సీ స్థానాలను వీళ్ళే ఎన్నుకుంటారు అన్నట్టు. అయితే మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఇక్కడ సర్పంచ్, వార్డు మెంబర్ కూడా వచ్చేసి స్థానిక సంస్థల కిందకు వస్తారు. కానీ
తెలంగాణలో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి ఏంటంటే సర్పంచ్ కి వార్డు మెంబర్ కి ఓటు హక్కు లేదు. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్. మరి ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటకలో మాత్రం స్థానిక సంస్థల ప్రతినిధుల కింద, సో అక్కడ వచ్చేసి ఏం చేస్తారు, ఎమ్మెల్సీని ఎలెక్ట్ చేస్తారు, రైట్. అక్కడ వచ్చేసి మాత్రం సర్పంచ్ కి వార్డు మెంబర్ కి మాత్రం ఓటు హక్కు ఉంది. ఎక్కడ కర్ణాటకలో ఉంది, బట్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం లేదు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 171 క్లాస్ 3B కింద ఏం చెప్తుంది అంటే 1/12 ఎమ్మెల్సీని ఎవరు ఎన్నుకుంటారు అంటే పట్టాభద్రులు ఎన్నుకుంటారు, అంటే గ్రాడ్యుయేట్స్. సో డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి ఎవరైతే ఎన్నుకుంటున్నారో ఆ క్యాండిడేట్. అండ్ అట్ సేమ్ టైమ్ 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయి 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కు ద్వారా వచ్చేసి ఏంటంటే 1/12 ఎమ్మెల్సీలని ఎన్నుకునే హక్కు సో పట్టాభద్రులకు ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 173 3C కింద వచ్చేసి ఏంటంటే 1/12 ఎమ్మెల్సీని ఎవరు ఎన్నుకుంటారు అంటే ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు అన్నట్టు. అట్ సేమ్ టైం ఎన్నికలు జరిగే నాటికి ఆ ఉపాధ్యాయుడికి వచ్చేసి ఏంటంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కు ద్వారా వచ్చేసి 1/12 మెంబర్స్ ని ఎన్నుకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 1/3 వచ్చేసి ఏంటి అంటే శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు, అంటే ఎమ్మెల్యేలు వచ్చేసి సో ఇయర్ 1/3 మెంబర్స్ ని వీళ్ళు ఎన్నుకుంటారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మరి గవర్నర్ ద్వారా ఎంతమంది నామినేట్ అవుతారు అంటే 1/6 మెంబర్స్ వచ్చేసి ఏంటంటే గవర్నర్ ద్వారా నామినేట్ చేస్తారు. ఎలా నామినేట్ చేస్తారు, ఈ సభ్యులకు వచ్చేసి మీన్స్ ఎవరైతే ఎమ్మెల్సీగా ఎన్నుకోబడుతారో నామినేట్ అవుతారో ఆ సభ్యులకు వచ్చేసి ఏంటంటే సాహిత్యము, సైన్స్, కళారంగము, సహకార ఉద్యమంలోను, సాంఘిక సేవా రంగంలోను ప్రత్యేక పరిజ్ఞానం ఉండాలన్నట్టు. సో వీరు మాత్రం నామినేట్ అవుతారు. అంటే ఓవరాల్ వచ్చేసి విధాన పరిషత్కి వచ్చేసి ఎంతైతే మెంబర్స్ ఉన్నారో 5/6 వచ్చేసేమో స్థానిక సంస్థ ప్రతినిధులు, పట్టాభద్రులు, ఉపాధ్యాయులు, శాసనసభ్యులు ఎన్నుకుంటారు అన్నట్టు. అండ్ 1/6 వచ్చేసి ఏంటంటే గవర్నర్ నామినేట్ చేస్తారు అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి మనం ఎన్ని ఉన్నాయన్నాము, సో 58 ఉన్నాయని చెప్తున్నాం. అదే తెలంగాణలో ఎన్ని ఎమ్మెల్సీలు ఉన్నాయని చెప్తున్నాము, 40 ఉన్నాయని చెప్తున్నాం అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థ ప్రతినిధులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసేమో 20 మంది ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు, తెలంగాణలో వచ్చేసి 14 మంది ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. పట్టాభద్రులు ఎంతమందిని ఎన్నుకుంటారు అంటే సో ఇయర్ పట్టాభద్రులు 5 ఏపీలో అండ్ తెలంగాణలో వచ్చేసి 3. ఉపాధ్యాయుల ద్వారా వచ్చేసి ఏంటంటే సో 5 ఎమ్మెల్సీలు ఏపీలో అండ్ తెలంగాణలో వచ్చేసి 3. ఎమ్మెల్యే కోటా కింద వచ్చేసాము ఏపీలో వచ్చేసాము 20 ఎమ్మెల్సీలు అండ్ నెక్స్ట్ తెలంగాణలో వచ్చేసి 14 ఎమ్మెల్సీలు. గవర్నర్ ద్వారా వచ్చేసి ఎంతమంది నియమించబడతారంటే ఏపీలో వచ్చేసి 8 మంది, తెలంగాణలో వచ్చేసి 6 అన్నట్టు, రైట్. సో ఇది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ ని మీన్స్ శాసన మండలిని రద్దు చేయొచ్చా అంటే రద్దు చెయ్యలేము. ఎందుకు, సో ఇయర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చేసి శాసన మండలి వచ్చేసి ఏంటంటే ఇది శాశ్వత సభ, రైట్. సో ఇది వచ్చేసి ఏంటంటే పర్మనెంట్ బాడీ ఇది. నెక్స్ట్ మరి దీన్ని అబాలిష్ చేయొచ్చా అంటే ఎస్. సో ఇయర్ దీన్ని ఎత్తివేయచ్చు మీన్స్ అబాలిష్ చేయొచ్చు కానీ డిజాల్వ్ చేయలేము, ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్. సో ఇయర్ శాసన మండలిని వచ్చేసి ఏంటి అంటే డిజాల్వ్ చెయ్యలేము కానీ అబాలిష్ మాత్రం చేయొచ్చు అన్నట్టు. అయితే ఈ ఇందులో సెలెక్ట్ అయ్యే మెంబర్స్ ఎమ్మెల్సీలకు వచ్చేసి పదవి కాలం ఎంత వచ్చాయంటే 6 సంవత్సరాలు కాల వ్యవధి. ఎమ్మెల్యేకి వచ్చేసి ఎంత అండి 5 years. ఎమ్మెల్సీ వచ్చేసింది 6 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎలా ఎన్నుకుంటారు అంటే ఈ ఎమ్మెల్యే కోటా కింద వచ్చేసిందంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అన్నట్టు. అంటే ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే ఓటు ఒకసారి మాత్రమే లెక్కిస్తారు అన్నట్టు. దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఇప్పుడు వీళ్ళది 6 సంవత్సరాల కాల వ్యవధి అంటున్నాం కదా, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసిందంటే 1/3 వంతు ఎమ్మెల్సీలు రిటైర్డ్ అవుతారు అన్నట్టు. అండ్ వారి స్థానంలో వచ్చేసి ఏంటంటే కొత్త వారిని కూడా ఎన్నుకుంటారు అన్నట్టు. అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ లో జరిగే ఎన్నికలను మనం ఏమని పిలుస్తాం అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసింది 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారు, రైట్. అండ్ వారి స్థానంలో కొత్త వాళ్ళని తీసుకురావాలి. అంటే ఇక్కడ జరిగే ఎన్నికల్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ కి జరిగే ఎన్నికల్ని ఏమని పిలుస్తాం అంటే ద్వివార్షిక ఎన్నికలు అని పిలుస్తాం, లేదా సో బయాన్యువల్ ఎలక్షన్స్ అని కూడా పిలుస్తాం అన్నట్టు. సో ఇది ఫస్ట్ ఆర్టికల్ అండి. ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసింది విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ఇండియా అంటుంది. ఆప్షన్ ఏ వచ్చేసి ఏంటంటే ద కౌన్సిల్ ఈజ్ ఏ పర్మనెంట్ హౌస్,
and 1/3 of the members retired in every 2 years. Right? First statement వచ్చేసి correct. Second one వచ్చేసింది the members of local bodies elect 1/3 of the total members of the legislative council. ఎంత మందిని ఎలెక్ట్ చేస్తారంటుండండి? 1/3 మెంబర్స్ ని ఎలెక్ట్ చేస్తారంటు. సో సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి కూడా కరెక్ట్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ టు బి క్రియేటెడ్ అబాలిష్డ్ a resolution to that effect into the first passed by the state legislature by 2/3 majority. అంతే కదా, స్టేట్ లెజిస్లేటివ్ వచ్చేసి ఎంత 2/3 మెజారిటీ రావాలి. రైట్? సో ఒక శాసన మండలిని వచ్చేసి క్రియేట్ చేయాలన్నా అబాలిష్ చేయాలన్నా ఫస్ట్ తీర్మానం ఎక్కడ జరగాలి? స్టేట్ లెజిస్లేచర్ జరగాలి. ఎంతమంది ఆమోదించాలి? 2/3 మెజారిటీ అక్కడ రావాలని. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసింది నన్ ఆఫ్ ది అబవ్. ఇందులో నాట్ ట్రూ అయింది, అన్ని కరెక్టే. కాబట్టి ఆన్సర్ వచ్చేసింది ఆప్షన్ బి. రైట్? సో ఇది ఫస్ట్ క్వశ్చన్.